ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నగదు మద్యం రవాణాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పలు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లాలో చెక్పోస్టుల ఏర్పాటుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అధికారులు కూడా ఎవరికి వారుగా ఎన్నికల నిబంధనలో నిమగ్నమై ఉండగా పోలీస్ శాఖ మాత్రం పూర్తిగా కూడా తనిఖీలు పెట్టే దృష్టి పెట్టింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ వైజ్గా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న పత్తిపాడు మండల పరిధిలో ఉన్న జాతీయ రహదారి చెన్నై కోల్కతా జాతీయ రహదారిలోని చెనకొండ్రపాడు వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ 24 అవర్స్ ఇక్కడ పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి నగదు మద్యం సరఫరా చేయకుండా కూడా పోలీసులు కట్టడి చేసేందుకు చెక్ పోస్టులు కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే అసలు ఈ చెక్ పోస్ట్ ఎప్పుడు పెట్టారు, చెక్ పోస్ట్ ద్వారా ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు, మనతో పాటు మాట్లాడేందుకు ఎస్ఐ సోమేశ్వర చెప్పండి, ఈ చెక్ పోస్ట్ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు? చెక్ పోస్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ అనేది NH16 హైవే మీద మన డిస్టిక్ బౌండర్ ఇది గుంటూరు జిల్లాకి. దాని ప్రకారం ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. సార్వత్రిక ఎలక్షన్ సందర్భంగా 2024 మనకి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి దాని ప్రకారం చెక్ పోస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో ముఖ్యంగా వచ్చేసరికి మద్యం డబ్బులు ఏమన్నా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయా అనే దాని మీద మనం చెక్ చేస్తూ ఉంటాము. మనకు వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రకారం 50,000కి మించి ఎవరు కూడా అమౌంట్ క్యారీ చేయడానికి లేదని చెప్పారు. దాని ప్రకారం మనం ఇలా ఇల్లీగల్గా అమౌంట్ ఏమైనా క్యారీ చేసి వెంటనే అది సీజ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి తెలియపరచడం అవుతుంది. ఒకవేళ ఏమైనా బిల్లు ఉంటే చూసి దాని ప్రకారం క్షుణ్ణంగా వాటిని చూసి రైతుల కోసం అది ఏంటనేది చూసి దాని ప్రకారం చేస్తాం. లేని పక్షం కంపల్సరీగా ఖచ్చితంగా సీజర్ అయితే ఉంటుంది. 50,000కి మించి తీసుకురావడానికి అయితే లేదు. ఈ చెక్ పోస్ట్ ముఖ్యంగా కూడా 24/7 నడుస్తుంది. ఇది పెట్టి కూడా మనకి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఇది పత్తిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వస్తుందండి. మరి ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థులు ప్రజలు ఓటర్లు పంపిణీ చేయడం కోసం చీరలు కానీ కుక్కర్లు కానీ అట్లాంటి వస్తువులు బల్క్గా తీసుకెళ్తుంటారు. అట్లాంటివి తనిఖీలు చేస్తుంటారే అందరికీ. ఏదైతే వాళ్ళు మనం వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఏది ఉన్నా ఒక మద్యమని కాదు డబ్బులని కాదు ఈ ఎలక్షన్ సంబంధించిన ఏదైతే ఏవి ఉన్నా సరే మాకు ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఒకవేళ ఉన్నా కూడా అలాంటి ఏ ఉన్నా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం కేసు కట్టేసి దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఎన్నికలకు సంబంధించి నగదు మద్యమే కాకుండా ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసే విధంగా పంపిణీ చేసే వస్తువులు ఎలాంటివి ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడినా సరే ఆ వస్తువులతో పాటు ఆ వాహనాన్ని కూడా తీసేసి ఎన్నికల నిబంధనల ప్రకారం కేసును నమోదు చేస్తామంటూ కూడా చెప్తారు. ఎవరైతే 50,000 రూపాయలకి మించి నగదు తీసుకెళ్ళడానికి వీల్లేదో తీసుకెళ్తే దానికి సంబంధించిన ఆధారాలు ఆ పేపర్లు బిల్స్ చూపించాలి. లేని పక్షంలో కూడా ఎన్నికల నిబంధనల ప్రకారం సీజ్ చేసి కేసులు ఎదుర్కోక తప్పదంటూ కూడా గుంటూరు జిల్లా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. ఇది మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో చెక్ పోస్టులు